2024 ఎన్నికల్లో ఎదురైన భారీ ఓటమిని ఒప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేడు. ఈరోజు చూడండి, ఆయన సొంత పేపర్ సాక్షిలో 2 స్టేట్మెంట్లు, ఒకటి పరకాల ప్రభాకర్ గారి పేరుతో, 2 ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పేరుతో. ఆ 2 స్టేట్మెంట్ల ఉద్దేశం ఏంటంటే ఈవీఎంల్లోనే ఏదో జరిగింది, ఈవీఎంలతోనే కూటమి ప్రభుత్వం గెలిచింది, ఆ రోజు అర్ధరాత్రి పూట ఓటింగ్ ఎందుకు పెరిగింది. ఇది ఆ ఇద్దరు నాయకుల స్టేట్మెంటు, ఇద్దరు మేధావుల స్టేట్మెంటు. ఈ స్టేట్మెంట్ని సాక్షి పేపర్లో వేశారు. ఇక నేనేమంటానంటే, అందరికీ తెలుసు 6 గంటలలోపు ఆ పోలింగ్ బూత్ దగ్గర చేరుకుంటే లైన్లో నుంచోబెట్టి అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఆ క్యూ లైన్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఓటేసే వరకు ఓటింగ్ నిర్వహించబడింది. విజయవాడలో, గుంటూరులో, ప్రకాశంలో, రాష్ట్రంలో చాలా చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. ఎందుకంటే ఎండాకాలం కావటం వల్ల ఎక్కువ మంది ఈవినింగే గ్యాదర్ కావటం వల్ల పోలింగ్ శాతం కూడా భారీగా నమోదు కావటం వల్ల ఆ రోజు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఆ రోజు అర్ధరాత్రి తర్వాతే ప్రకటించారు, తర్వాత రోజు తెల్లవారుజామున ప్రకటించారు. ఇది జరిగింది. ఇప్పుడు అసలు ఈవీఎంల మీద అనుమానాలు పట్టడానికి ఏమీ లేదండి. క్లియర్ కట్గా చెప్తున్నా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళు ఓటేసేటువంటి ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వైసీపీ అధికారంలో ఉంది, బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. ఈవెన్ పులివెందుల్లో కూడా వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. జగనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే. అదే పులివెందుల్లో వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో, ఈవీఎంలు కాదు. అంటే అప్పటికే క్లియర్ కట్గా వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ వ్యతిరేకత బట్టబయలైపోయింది. అదే తర్వాత ఈవీఎంలో కూడా కనపడింది. అంత వ్యతిరేకతే ఈవీఎంలో కూడా కనపడింది. అసలు ఆ మాటకు వస్తే అండి, ఈవీఎంలు స్టార్ట్ అయినటువంటి 2004లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈవీఎంలు తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో, రాష్ట్రంలో పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని 2004లో ఓడించింది ఈవీఎంలే. తర్వాత 2009లో కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రి అయింది ఈవీఎంల ద్వారానే. అంటే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఎంపీగా 2009లో ఈవీఎంల ద్వారానే ఎంపీ అయ్యాడు. ఈవీఎంల ద్వారానే ఎంపీ అయ్యాడు. అంటే ఆ రోజు మేనేజ్ చేసి ఎంపీ అయ్యాడా ఈవీఎంల మేనేజ్ ద్వారా? ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా 2009లో ఈవీఎంల ద్వారానే ఎంపీ అయ్యాడు, రాజమండ్రి ఎంపీ అయ్యాడు. ఆ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ మర్చిపోతే అట్ట. తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో ఈవీఎంల ద్వారానే 151 సీట్లు తెచ్చుకున్నాడు. మరి ఆ రోజు ఈవీఎంలు బాగున్నట్ట? ఆ రోజు టీడీపీ కొన్ని అనుమానాలు ఏమవుతుంది ఈవీఎంల మీద. అప్పుడు నేను చెప్పా తప్పని. ఆ రోజు జగన్ పట్ల పాజిటివ్ ఉంది, ఓట్లేశారు, గెలిచాడు. ఇప్పుడు జగన్ పట్ల వ్యతిరేకత ఉంది. 2024లో జగన్ ఓడిపోయాడు. జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలో ఒక రకం, జగన్ ఓడిపోయినప్పుడు మరో రకం కాదు కదా. జగన్ ఎంపీగా గెలిచింది ఈవీఎంల ద్వారానే కదా. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయింది ఈవీఎంల ద్వారానే కదా. ఇప్పుడు జగన్ లాంటి మనిషి ఇంకోటి ఉన్నాడు, రాహుల్ గాంధీ. ఆయన కూడా ఈవీఎంల మీద చాలా అనుమానాలు లేవనెత్తుతూ ఉంటాడు. బట్ ఆయన మొన్న 2024 ఎన్నికల్లో 2 చోట్ల నుంచి ఎంపీగా గెలిచాడు ఈవీఎంల ద్వారానే. బీజేపీకి 303 స్థానాల నుంచి 240 స్థానాలు తగ్గాయి మొన్న ఎన్నికల్లో. ఈవీఎంలు మేనేజ్ చేస్తే అటు తగ్గిస్తాయి, పెరుగుతాయి. కానీ మోడీ గారి మెజార్టీ తగ్గింది. రాహుల్ గాంధీ ఓడిపోయిన చోట్ల నుంచి ఉత్తరప్రదేశ్లో గెలిచాడు. ఈవీఎంలను మేనేజ్ చేస్తే ఇవన్నీ జరుగుతాయండి? ఇవన్నీ ఉట్టి మాటలు, పనికిరాని మాటలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో 99 ఎంపీలు గెలిచి ప్రతిపక్ష స్థానాన్ని సంపాదించుకుంది. 2014లో 19 సాధ్యం కదా, మొన్న సాధ్యమైంది. చూడండి, మోడీకి 60 స్థానాలు తగ్గాయి, రాహుల్ గాంధీకి అంటే కాంగ్రెస్ పార్టీకి స్థానాలు పెరిగాయి. ఈవీఎంలు మేనేజ్ అయితే ఇదంతా జరిగిద్దా? పనికి రాని మాటలు, పని లేని మాటలు, చేతగాని మాటలు. ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు పోవచ్చుగా, పోరు. చేత కాదు, ఆధారాలు ఉండవు, పనికి రాని మాటలు ఇవన్నీ కూడా. ఇది నిజం. థ్యాంక్ యూ.